ప్రతి పేపర్లో ఈ సిబిసిఎస్ ప్యాటర్న్లో ఎయిదర్ కామా ఆర్ ఎస్టిగ్మాటిజం రెండిట్లో ఏదో ఒకటి షార్ట్ ఆన్సర్గా అడగడం జరుగుతుంది. ఒకసారి ఈ రెండిటిని కలిపి ఎస్ఏ క్వశ్చన్గా అడిగాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ ఎస్టిగ్మాటిజం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్టిగ్మాటిజం అండ్ రైట్ ద ఎలిమినేషన్ మెథడ్స్. అంటే బిందు రూప విస్తరణను గురించి వివరించి ఆ బిందు రూప విస్తరణను తగ్గించే పద్ధతులను రాయండి అని అడగడం జరుగుతుంది. రైట్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ అబరేషన్. ఇది కూడా ఒక రకమైనటువంటి విపదనం. రైట్. ఇందులో ముందుగా డెఫినేషన్ తీసుకున్నప్పుడు when an object is situated far away from the axis, when an object is situated far away from the axis, then the image formed by the lens will have two perpendicular lines. This defect is known as astigmatism. When an object is situated far away from the axis, then the image formed by the lens will have two perpendicular lines. This defect is known as comma. This defect is known as second one category, not comma. This defect is known as astigmatism. అంటే ఏదైనా ఒక బిందురూప వస్తువును అక్షము నుండి చాలా ఎక్కువ దూరంలో తీసుకున్నప్పుడు ఆ కటకం వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబములో రెండు లంబతలాలు ఏర్పడితే, రెండు లంబరేఖలు ఏర్పడితే ఆ కటకం యొక్క ఆ లోపాన్ని బిందు విస్తరణ అంటారు. అగైన్, బిందురూప వస్తువును కటకం యొక్క అక్షము నుండి చాలా ఎక్కువ దూరంలో తీసుకున్నప్పుడు ఆ కటకం వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబములో, కటకములో ఏర్పడేటువంటి ప్రతిబింబములో రెండు లంబరేఖలు ఏర్పడితే ఆ కటకం యొక్క ఆ లోపాన్ని బిందు రూప విస్తరణ అంటారు. రైట్. కమింగ్ టు ది డయాగ్రామ్. ఎల్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకము. యాక్సిస్ తీసుకున్నాము. యాక్సిస్ కటకం యొక్క మధ్య భాగం నుండి పోతుంది. లెట్ us టేక్ an ఆబ్జెక్ట్ O ఫార్ అవే ఫ్రమ్ ది యాక్సిస్. కటకానికి కింద తీసుకున్నాను చూడండి పాయింట్, అది పాయింట్ O. రిప్రజెంట్ చేయలేదు, మీరు రిప్రజెంట్ చేయండి. ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ O. సో యాక్సిస్ కింద తీసుకున్నాను చూడండి పాయింట్. ఆబ్జెక్ట్ O దగ్గర నుంచి కాంతి కిరణాలు లెన్స్ ఎల్ మీద పతనం చెందుతున్నాయి. రైట్. ఆబ్జెక్ట్ O దగ్గర నుంచి ఎల్ మీద పతనం చెందినటువంటి బాహ్యంగా పడ్డటువంటి కాంతి కిరణాలని మెరిడియానల్ రేస్ అంటారు. దే ఆర్ కాల్డ్ మెరిడియానల్ రేస్, ఉపాంత కిరణాలు. రైట్. ఆబ్జెక్ట్ దగ్గర నుంచి కటకము లోపల పడ్డటువంటి కాంతి కిరణాలని దే ఆర్ కాల్డ్ సెకండ్ కేటగిరీ ఆర్ కాల్డ్ సాగిటల్ రేస్. దే ఆర్ రిప్రజెంటెడ్ బై S1 S2. అంటే అంతరంగా పడ్డటువంటి కాంతి కిరణాలను మనం ఏమంటున్నామంటే సాగిటల్ రేస్ అంటున్నాం. వాటిని ఉపాక్షీయ కిరణాలు అంటారు. అంటే ఇక్కడ మార్జినల్ రేస్, బయట పడ్డటువంటి బాహ్యంగా పడ్డటువంటి కాంతి కిరణాలు రెండూ కూడా కటకానికి దగ్గరగా ఫోకస్ అవుతాయి. వాటి యొక్క ఇమేజు లోపల పడ్డటువంటి కాంతి కిరణాలు కటకానికి చాలా దూరంగా ఫోకస్ అవుతాయి. మీరు పరిశీలించినప్పుడు, మీరు డయాగ్రామ్ను పరిశీలించినప్పుడు కటకానికి అంతరంగా లోపల పడ్డటువంటి కాంతి కిరణాలు చాలా దూరంగా కేంద్రీకృతమై ఎస్ అనే ఒక పర్పెండిక్యులర్ లైన్ రావడం జరిగింది. ఇట్ ఈజ్ కాల్డ్ సాగిటల్ ప్లేన్. అదేవిధంగా కటకానికి బాహ్యంగా పడ్డటువంటి కాంతి కిరణాలను మనం మెరిడియానల్ రేస్ అన్న ఉపాంత కిరణాలు. దే విల్ బి ఫోకస్డ్ నియరర్ టు ద లెన్స్ at a point M. It is called parallel line. It is called meridional plane.
S is called sagittal plane, which is perpendicular to meridional plane. Right? Coming to the explanation, consider an object O is placed far away from the axis of the lens. ఇక్కడ బిందు రూప వస్తువును అక్షం నుండి చాలా ఎక్కువ దూరంలో తీసుకున్నాం. ఇక్కడ M1 M2 represents the plane containing point O and the principal axis of the lens is called meridional plane. S1 S2 represents the plane perpendicular to meridional plane is called sagittal plane. అంటే ఇక్కడ మనకి కటకం యొక్క అక్షము నుండి బిందురూప వస్తువును చాలా దూరంగా తీసుకుని ఇక్కడ బయటపడ్డటువంటి కాంతి కిరణాలు M1 M2 రేసు కటకానికి చాలా దగ్గరగా ఫోకస్ అవుతాయి. ఇట్ ఈజ్ కాల్డ్ మెరిడియానల్ ప్లేన్. అంతరంగా పడ్డటువంటి కాంతి కిరణాలు S1 S2 చాలా దూరంగా ఫోకస్ అవుతాయి. దాన్ని సాగిటల్ ప్లేన్ అంటారు. రైట్? ద లైట్ రేస్ లయింగ్ ఆన్ ది మెరిడియానల్ ప్లేన్ స్ట్రైక్స్ ది లెన్స్ and after refraction they comes to focus nearer to the lens and along a horizontal line M. చెప్పుకున్నాం. కటకానికి బాహ్యంగా పడ్డటువంటి కాంతి కిరణాలు కటకానికి చాలా దగ్గరగా M అనే బిందువు వద్ద ఫోకస్ అవడం జరుగుతుంది. కటకానికి లోపల పడ్డటువంటి కాంతి కిరణాలు కటకానికి దూరంగా ఫోకస్ అవుతాయి అట్ పాయింట్ S, vertical line. Hence the coming to the third para, hence the final image is not a single point but it is distributed along two perpendicular lines. అంటే ఇక్కడ అంతిమంగా ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో మనం ఆ ప్రతిబింబాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉండకుండా రెండు లంబరేఖల మధ్య వ్యారీ అవుతుంది. అట్ పాయింట్ ఏబి అనే స్థానం వద్ద ఒక వృత్తాకార ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు. ఇట్ ఈజ్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. ఆ బిందు ఏబిని ఏమంటారంటే ఇక్కడ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటారు. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ డిస్క్ ఏబి. దిస్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ astigmatism. This defect is called astigmatism or distortion. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే బిందు రూప విస్తరణ అంటున్నాం. రైట్? నౌ కమింగ్ టు ది ఎలిమినేషన్ మెథడ్స్. ఇక్కడ ఈ బిందు రూప విస్తరణని మనం కొన్ని పద్ధతులను ఉపయోగించి ఎలిమినేట్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఫస్ట్ వన్, బై యూజింగ్ స్టాప్స్. ఎస్టిగ్మాటిజం కెన్ బి రిమూవ్డ్. కామా వలిగానే ఇక్కడ ఎస్టిగ్మాటిజాన్ని కూడా అడ్డకాలను ఉపయోగించి తగ్గించవచ్చు బై యూజింగ్ స్టాప్స్. సెకండ్ వన్, బై సూటబుల్ కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. కుంభాకార మరియు పుటాకార కటకాల యొక్క ప్రత్యేకమైనటువంటి సంయోగాన్ని ఉపయోగించి ఇక్కడ ఈ బిందు రూప విస్తరణను తగ్గించవచ్చు. సో ఇక్కడ 2 షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కామా అండ్ ఎలిమినేషన్ మెథడ్స్. సెకండ్ వన్, ఎస్టిగ్మాటిజం అండ్ ఎలిమినేషన్ మెథడ్స్. అండ్ థర్డ్ కేటగిరీ, థర్డ్ డిఫెక్ట్, థర్డ్ అబరేషన్ ఈజ్ క్రోమాటిక్ అబరేషన్. అంటే ఇక్కడ 2 రకాలుగా అడగచ్చు. క్రోమాటిక్ అబరేషన్ని వివరించండి అని షార్ట్ ఆన్సర్గా అడగచ్చు, లేదా క్రోమాటిక్ అబరేషన్ని వివరించి క్రోమాటిక్ అబరేషన్ని తగ్గించే పద్ధతులు. అంటే క్రోమాటిక్ అబరేషన్లో మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ రాబట్టండి అని అడగచ్చు. క్రోమాటిక్ అబరేషన్ యొక్క ఎలిమినేషన్ మెథడ్స్ రాయమని అడగచ్చు. సో ఫస్ట్ ముందుగా మనకి వాట్ ఈజ్ మీన్ బై క్రోమాటిక్ అబరేషన్, ఆ క్రోమాటిక్ అబరేషన్ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ క్రోమాటిక్ అబరేషన్ యొక్క ఎలిమినేషన్ మెథడ్స్ నెక్స్ట్ క్లాస్లోని